సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆ క్రమంలోనే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ పాలనలో తాము నిర్మించిన అంతిమ యాత్ర భవన ఆధునీకరణ పనులు చేపట్టినట్లు వివరించారు. 40 లక్షల రూపాయల నిధులతో అంతిమ యాత్ర భవన ప్రాంగణాన్ని తీర్చిదిద్దునున్నట్లు చెప్పారు. అద్దె ఇంట్లో ఉంటున్న వారికి కులమతాలకు అతీతంగా ఆఖరి మజిలీ ప్రశాంతంగా సాగాలని మంచి ఉద్దేశంతో అంతిమ యాత్ర భవనాన్ని ఏర్పాటు చేసి వసతుల కల్పనపై తాను ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు బోండా ఉమా చెప్పారు. సత్యనారాయణపురంలో 40 లక్షల రూపాయల వ్యయంతో అంతిమ యాత్ర ఆధునీకరణ పనులకు ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 2014-19 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అంతిమ యాత్ర భవనాన్ని కులమతాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణం చేయించినట్లు చెప్పారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో అంతిమ యాత్ర భవన నిర్వహణం సరిగ్గా లేక భవనం పాడైపోయిందని, భవనం చుట్టూ ఉన్న ప్రాంగణం ముళ్ల పొదలతో నిండిపోయిందన్నారు. ఈ తరుణంలో మరలా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి అంతిమ యాత్ర భవన ఆధునీకరణకు 40 లక్షల రూపాయలు మంజూరు చేయించినట్లు వివరించారు.